ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. ఎదుగు వయసు నందే ఎన్నైన సాధించు. ఎదుగు వయసు నందే ఎన్నైన సాధించు. వయసు డగక ముందే పండవలయో. తరిగిపోయనేని తిరిగి రాదు వయసు. తెలుసుకోర మేటి తెలుగు ధీరా. ఎదుగు వయసు నందే ఎన్నైన సాధించు. వయసు డగక ముందే పండవలయు. వయసు డగక ముందే పండవలయు. తరిగిపోయనేని తిరిగి రాదు వయసు. తెలుసుకోరా మేటి తెలుగు ధీరా. మేటైన తెలుగు ధీరుడా, గొప్ప తెలుగు మానవుడా, తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటయ్యా అంటే, నీవు ఎదుగుతూ ఉన్న వయసులోనే ఎన్నైనా ఎంతటి కార్యాన్నైనా ఎన్ని గొప్ప కార్యాలనైనా నీవు సాధించవచ్చు సుమా. ఎదిగే వయసులో ఉన్నప్పుడే నీవు అనుకున్న లక్ష్యాలు గొప్ప గొప్ప కార్యాలు సాధించేదానికి వీలవుతుంది అని అభిప్రాయం. వయసు డగకముందే, ముసలితనం రాకముందే నీవు ఎంతో గొప్ప జీవితాన్ని పండించుకోవాలి సుమా. తరిగిపోయనేని తిరిగి రాదు వయసు. తరిగిపోయినట్లయితే ఆ తరిగిపోయిన వయసు మళ్ళీ తిరిగి రాదు. కనుక వయసు ఉన్నప్పుడే ఏదైనా మనం ఓ లక్ష్యం, జీవిత ఆశయం, గొప్ప జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకోవాలి అని యువతీ యువకులు తెలుసుకోదగ్గ గొప్ప భావన. ఇవాళ రేపు ఏదో ఇంకా సాధిస్తాను అనుకుంటూ గొప్ప గొప్ప అవకాశాలని చేజార్చుకుంటూ సదా అవకాశాలను వయసులో ఉన్నప్పుడే కళ్ళ ముందు మెదులుతూ ఉన్న మనకు జీవితానికి పరిడవిల్లేందుకు అవసరమైన సదా అవకాశాలను వచ్చినప్పుడు చేజార్చుకోకుండా మనం సాధించాల్సిన వయసును మనం సద్వినియోగం చేసుకోవాలి అని పెద్దల ఆర్యోక్తి. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా వయసును మనం ముసలితనం వైపు జారిపోయే కొద్దీ మనం మన జీవిత అనుభవ పాఠాలతో జీవితాన్ని గొప్పగా పండించుకోవాలి అనే అభిప్రాయం. వయసు అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏం సాధించలేదే అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏముంది లాభం, ఏమి లాభం అని చింతిస్తూ కూర్చుంటే ఇంకా ఏమి ఆ జీవితానికి ప్రయోజనమే లభించదు. ఆ జీవితం ఒట్టి నిర్వీర్యం. కనుక 20 ఏండ్లు కష్టపడితే 80 ఏండ్లు సుఖపడతాడు అని కవులు, రచయితలు, ఈ వయసులో నువ్వు బాగా కష్టపడితే ఆ వయసులో నువ్వు సుఖపడతావు సుమా అంటే, వయసులో ఉన్నప్పుడే కార్యసాధకుడుగా సూర్య ప్రకాశవంతమైన గొప్ప దేదీప్యమానంగా నువ్వు ఎదగాలి అనే అభిప్రాయం. సూర్యుడిలాగా ప్రకాశించే గొప్ప శక్తిని పుంజుకోవలసిన వయసును కరిగిపోయే కొద్దీ నువ్వు వెలగాలే తప్ప ఆరిపోకూడదు అని ఈ పద్ధతి తాలూకు గొప్ప సందేశం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి.
మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు. ధన్యవాదాలు.